అరాచకమైతే నిర్మోహమాటంగా చేసుకెళ్తోంది ఇరాన్. తాజాగా సుప్రీం కమాండర్ ఖమేనీని దూషిస్తూ మొన్న గురువారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న నేరానికి గాను 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్ సొల్తానీని బుధవారం ఉరి తీస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అన్యాయంగా ఇర్ఫాన్ని ప్రభుత్వం బలి తీసుకుంటుందని అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలంటూ మరోవైపున హోంగ్వా ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. టెహ్రాన్ శివార్ కరాజ్లో ఉన్నటువంటి ఫర్దీస్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ని జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి మీద యుద్ధం ప్రకటించాడు అన్నాడు. ఏంటి ఇప్పుడు కొమైని దేవుడు, ఆయన మీద యుద్ధం ప్రకటించాడట. అది అతని మీద పెట్టినటువంటి దైవదోషం అంటే అదనమాట. దీని మీద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు కొమైని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుని ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడు చూడలేదని టెహ్రాన్ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్ సోదరు స్వయంగా న్యాయవాది కూడా ఆమె కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోపు ఇరాన్లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక అడ్వైజరీని కూడా జారీ చేసింది. ఓవరాల్గా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ మంగళవారం చెప్పిన లెక్కల ప్రకారం 2003 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 1850 మంది ఉద్యమకారులు అయితే 135 మంది పోలీసులు, 9 మంది చిన్నారులు, ఉద్యమంలో పాల్గొనను కూడా పాల్గొన్న 9 మంది సాధారణ జనం కూడా ఈ సందర్భంగా కన్నుమూశారు. ఇరాన్లో దారుణం జరుగుతూ ఉందన్నమాట.